నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. కోట్లలో లాటరీ తగిలితే వాటే జాక్పాట్ అని ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఒక్క క్షణంలో జీవితమే మారిపోయిందని సంబరపడిపోతాం. అది కూడా ఓ సాధారణ వెయిటర్లా పనిచేస్తున్న వ్యక్తికి ఇలాంటి అదృష్టం దక్కితే అతడి సంతోషానికి అవధులే ఉండవు. కానీ అతడికి ఆ లాటరీ టికెట్ శాపమైపోయింది. ఎందుకు తగిలిందిరా బాబు అని జుట్టు పీక్కునేలాగా చుక్కలు చూపించింది. ఫ్లోరిడాలోని అలబామాలోని వాఫిల్ హౌస్ హోటల్కి ఎడ్వర్డ్ సెవార్డ్ అనే కస్టమర్ వచ్చాడు. అతడు వెళ్ళిపోతూ వెయిటర్ టోండా డిక్సన్ అనే మహిళకి తాను ఫ్లోరిడాలో కొనుగోలు చేసిన లాటరీని టిప్గా ఇచ్చాడు. ఈ ఘటన మార్చి 6, 1999లో చోటు చేసుకుంది. అనూహ్యంగా ఆ మరుసటి రోజే ఆ లాటరీ టికెటే విజేతగా ప్రకటించబడింది. దీంతో డిక్సన్కి ఆ లాటరీలో ఏకంగా 73 కోట్లకు పైగా సొమ్ము వచ్చింది. అయితే ఇక తన జీవితం మారబోతోంది అన్న ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతోంది డికర్సన్. అంతేకాదు, వాఫిల్ హౌస్లో మిగతా ఉద్యోగులు కూడా డికర్సన్కి లాటరీ తగిలిందని సంతోషంగా ఉన్నారు. అక్కడ ఆ హోటల్లో తమ ఉద్యోగులు ఎవరైనా జాక్పాట్ కొట్టినట్లయితే ఆ వచ్చిన మొత్తాన్ని అందరూ షేర్ చేసుకుంటామని ఒప్పందం చేసుకున్నారు. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చూద్దాం. హాయ్ అండి, నా పేరు భానుప్రియ. ఈ రోజుల్లో వాడే ప్లాస్టిక్ వాడకాన్ని నివారిస్తూ నా వంతు సాయంగా నేను సమాచారం చేయడానికి ఈ తాటాకులతో బుట్టలు అల్లడాన్ని నేర్చుకున్నాను. ఇవాళ నేను చేసింది లేటెస్ట్ ఐటమ్స్ అన్ని చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అండ్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. దీనికి వచ్చేసి నేను కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ యూజ్ చేశాను. చూడండి దీని అల్లిక ఎంత నీట్గా ఉందో. ఈ కలర్ కాంబినేషన్ కూడా న్యాచురల్గా మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడే చేసాము. నేనే డైయింగ్ చేసుకుంటాను. దీన్ని తాటాకు మాత్రమే వాడతామండి. దీనికి మేము వేరే ప్రోడక్ట్ ఏమీ ఉండదు. కలర్ కూడా ఆర్గానిక్ కలర్సే యూజ్ చేస్తాము. ఆ కలర్ కాంబినేషన్ కూడా నేనే వాటర్లో మరగబెట్టుకొని చేసుకుంటాను. దీంతో పాటుగా ఇంకా చాలా ప్రొడక్ట్స్ చేశాను, చూపిస్తాను ఒక్కొక్కటిగా. వీటిని ఇంట్లో మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం అన్ని బాక్సెస్ ప్లాస్టిక్ యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా మన బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి, ఇంట్లో ఉన్న పిల్లలకి ఏమైనా చాక్లెట్స్ అవన్నీ ఏమైనా గిఫ్ట్ ఇచ్చడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది. దీనికి ఇట్లా బాక్స్ టైప్ మూతలా కూడా చేసాము. దీంట్లో ఇంకా చిన్న చిన్న కప్స్ పెట్టాము. చూడండి ఎంత నీట్గా చెక్స్ వన్ బై వన్ చెక్స్ లేయర్స్గా చేస్తూ చెప్పాము. దీంట్లో మొబైల్స్ మన చిన్న అమౌంట్ పట్టుకొని చిన్న లేటెస్ట్గా ఇలా క్యారీ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని. ఇలాగే వీటితో పాటు డస్ట్బిన్ వాడతాం కదా ఇంట్లో మనం ప్లాస్టిక్, అది అలా కాకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో 3 కలర్స్ యూజ్ చేశానండి. న్యాచురల్ కలర్, కొంచెం లైట్ అండ్ డార్క్ పింక్, ఈ 3 కలర్ కాంబినేషన్తో ఇచ్చాను. దీన్ని పేపర్ డస్ట్బిన్గా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్గా ఉంటే ఫ్లవర్ వాజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ ఫ్లవర్స్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇంకా దీంతో పాటు రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవి చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళిపోవడానికి మనం బాస్కెట్స్ యూజ్ చేసుకోకుండా కొబ్బరికాయ, పూలు అవి పెట్టుకొని పోవడానికి, ఇట్లా హ్యాంగ్ చేసుకుని పట్టుకెళ్ళిపోవడానికి ఇలా బాస్కెట్స్ కూడా రెడీ చేసాము. ఈ బాస్కెట్ కూడా బేస్ రౌండ్గా ఇచ్చేసి రౌండ్ షేపు మొత్తము నీట్గా 2 కలర్ కాంబినేషన్ తోటి చేసాము. లోపల కూడా అల్లకం చాలా నీట్గా ఉంటుందండి. బేస్ కూడా గట్టిగా ఉంటుంది. కొబ్బరికాయ వేసినా ఏం కాదు దీంట్లో, అలాగే తడిచినా కూడా ఏం కాదు. దీన్ని మేడం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు. అన్ని కూరగాయలు మనం ఉల్లిపాయలు పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఉల్లిపాయలు, ఆలుగడ్డలు మనం బయట పెడితే ఖరాబ్ అవుతాయి కదా, ప్లాస్టిక్ వాడకుండా ఇలాంటి తాటాకులతో చేసిన బుట్టలు వాడేసి చేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం చిన్న సైజుగా చేశాను. అంటే ఇంట్లో స్పేస్ని బట్టి, మన టైమింగ్ని బట్టి ఎంత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో రెడీ చేసుకోవచ్చు. ఒక్కసారి అల్లకం వచ్చిందంటే ఇక మనం ఎలా అయినా మలుచుకోవచ్చు కదా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పిల్లలకి చాక్లెట్ బాక్స్, స్నాక్స్ బాక్స్ టైప్లో ఈ బాక్స్ని డిజైన్ చేసాము. దీన్ని 2 కలర్స్లో చేశానండి. దీని మూత ఒక కలరు, ఇది ఒక కలరు. పిల్లలు ఇలా గట్టిగా పెట్టినా కానీ ఏం ప్రాబ్లం కాకుండా చాలా బాగుంటుంది ఇది.
ఇలాగే ఆర్డర్ పర్పస్ కూడా చేస్తాము. ఇంట్లో ఖాళీగా ఉన్న సమయాల్లో ఇంటి పక్కన వాళ్ళందరం కలిసి కూడా చేస్తూ ఉంటాం. ఈ చిన్న బిజినెస్ టైప్ కూడా స్టార్ట్ అయిందండి. ఇది ఒక 20 మెంబర్స్ ఉన్నాం మేము. నవభారత్ ఉమెన్ ఎంపవర్మెంట్లో నేర్చుకున్నాం అందరం మేము. అక్కడ అందరికీ నేర్పిస్తాం కూడా. ప్రతి ఒక్కటి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రైస్ వచ్చేసి దీంట్లో ఫ్లవర్స్, ఫ్రూట్స్, సమ్ వెరైటీస్ ఏమైనా ఇంట్లో ఉన్నవన్నీ పెట్టుకోవడానికి, డైనింగ్ టేబుల్ మీద, స్టడీ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. అలాగే డెకరేషన్ పర్పస్ కూడా ఇంట్లో చాలా నీట్గా ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకునే కలర్ కాంబినేషన్ బట్టి దీన్ని సెట్టింగ్ చేసుకుంటాము. అలాగే దీంతో పాటు చెప్పాను కదా, ఇంకా ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ అని, ట్రైస్, ఇట్లా అన్నీ చేస్తుంటాం. ఇప్పటి వరకు ఈ రౌండ్ బాక్సెస్ చూసారు కదా. నెక్స్ట్గా ఈ స్క్వేర్ షేప్ బాక్స్ చూడండి. దీంట్లో కూడా 2 కలర్స్ యూజ్ చేసాము. న్యాచురల్ తాటాకులతో చేసిన అల్లకం ఒకటి వేసేసి, కొంచెం మెరూన్ డైయింగ్ చేసేసి, మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి చేసిన బుట్ట అండి. ఇది చాలా క్యూట్గా ఉంది కదా. తాటాకులతో చేసిన ఐటమ్ అండి. ఇంట్లో పెట్టుకోవడానికి, గోల్డ్ పెట్టుకోవడానికి, మన బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇట్లా చైన్స్, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా ఈ రోజులలో. ఇవన్నిటిని స్టెప్ బై స్టెప్ చేసుకొని, ఇవన్నీ ఇట్లా నీట్గా స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఈ బాక్సెస్ అన్నీ అలాగే యూజ్ అవుతాయి. రిటర్న్ గిఫ్ట్స్లో ఇది ఒకటి. పెన్ పౌచెస్, పెన్స్, స్టేషనరీ ఏదైనా పెట్టుకోవచ్చు. తాటాకులతో చేసామండి దీన్ని కూడా ప్రోడక్ట్. ప్లాస్టిక్ ఏమీ వాడం, ప్రతి దానికి తాటాకులతోనే చేసింది. ఇవన్నీ కలర్స్ కూడా మేము ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేసి, మా అంతటి మేము చేసుకున్న కలర్స్ ఇవి వాడినాయి కూడా. ఈ బాస్కెట్ చూడండి అండి, 3 కలర్స్ తోటి నీట్గా ఎంత డీప్గా చేసామో, ఇంత లోతు. మనం ప్లాస్టిక్ బాస్కెట్స్ తీసుకున్నా కానీ ఇంతే సైజుగా ఉంటాయి కదా. అంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తూ ఈ తాటాకుల్ని హ్యాపీగా, ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. చాలా వెయిట్లెస్గా ఉంటుంది ప్రోడక్ట్ కూడా. చాలా వెయిట్లెస్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చూడండి ఎంత గట్టిగా ఉందో. హ్యాండిల్ కూడా మొత్తం అల్లకం ముడికుట్టులో వస్తుందండి. ఎంత నీట్గా ఉందో చూడండి అల్లకం అంతా. చాలా మంచి ప్రొడక్ట్స్ అండి ఇవి. మీరు కూడా వీటిని ఫాలో అయితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు నవ్యాలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.